హలో అండి, ఇవాళ నేను పాలకూర పప్పు చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను నా స్టైల్లో. దానికి ఫ్రై అండి, పప్పులోకి ఫ్రై చేస్తున్నా. వంకాయలు ఇవి పచ్చగా ఉన్నాయండి. ఇక్కడ మా ఊర్లో అయితే దొరకవు, మా వారు డ్యూటీ కాడి నుంచి తీసుకొచ్చారు వైజాగ్ నుంచి. పప్పు ఒక 2 గ్లాసులు తీసుకున్నానండి. పప్పు కడుక్కుందాం. ఆకుకూర కూడా కట్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. పప్పు కడుక్కున్నానండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం చింతపండు అండి, చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే పాలకూరకి పులుపు ఉండదు కదండి, అందుకని. కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు ఏమి వేయనండి అసలు. నేను ఉట్టి పాలకూర వేసేసి చేస్తాను. అందరూ ఇంకా పాలకూర టమాటా కూడా వేసుకోవచ్చు. ఆకుకూర కోసి కడిగి పెట్టుకున్నానండి, వేసేసుకుంటున్నాను. పాలకూర టమాటా పప్పు కూడా బాగుంటుందండి. ఇంకోసారి వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఉట్టి పాలకూర పప్పు చేసి వీడియో పెడుతున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. పాలకూర టమాటా పప్పు ఎక్కువ పాలకూర టమాటా తినకూడదండి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంటారు. నేను ఒకప్పుడు అయితే పాలకూర టమాటా పప్పే బాగుండేదాన్నండి. అసలు నాకు తెలిసిన కాడి నుంచి నేను అలా వండను. ఎప్పుడైనా ఒకసారి అయితే చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు పాలకూర టమాటా తినకూడదంట, స్టోన్స్ వస్తాయంట కిడ్నీలో. ఇప్పుడు మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకున్నాం. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయల్లోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం కోసుకొని. నీళ్ళు తెచ్చుకున్నానండి. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని వంకాయలు కట్ చేసుకుందాం. ఉప్పు నీళ్ళలో ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు వంకాయలు కోసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. వంకాయలు కోసుకున్నాక చూపిస్తానండి. ఒక పక్క పప్పు ఉడుకుతుంది కదా, ఈలోపు వంకాయలు కూడా కోసేసుకుంటే పప్పు 4 విజిల్స్ రాగానే తాలింపు వేసేసుకొని వంకాయ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. పప్పు తాలింపు వేసేసుకొని అదే కళాయిలో వంకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. వంకాయలు కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను కదా, వంకాయల్లోకి 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కూడా తీసుకున్నానండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకోదాం. పప్పు ఉడికిందండి, పప్పు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికింది కదండి, ఇప్పుడు పప్పు గుత్తేసుకొని మెత్తగా మెదుపుకుందాం. పప్పు మెదుపుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇంకొకసారి మెదుపుకోవాలి. ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. అప్పుడప్పుడు విడిగా వండితే పిల్లలు తినరు. పప్పులో ఉప్పు వేసుకొని కూడా మెదుపుకున్నా కదా, ఆకుకూర అప్పుడప్పుడు వండుకోవాలండి. లేదా తినరు పిల్లలు అనుకుంటే పప్పులో అయినా వేసుకోవచ్చండి. పప్పులో అయితే ఏ ఆకుకూర అయినా వేసేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు మంచిగా తినేస్తారండి. పప్పు అంటే ఏ కూర లేకపోయినా పప్పు ఒక ఫ్రై ఉంటే తినేస్తారు కదా. మా ఇంట్లో మటుకి రోజు కంపల్సరీ పప్పు కావాల్సిందే అంటారు. ఒక పప్పు ఒక ఫ్రై కంపల్సరీ. పప్పు తాలింపుకి నూనె పోసుకుంటున్నానండి. పప్పు తాలింపు వేసుకున్నాం. పప్పు తాలింపులో కొంచెం నూనె ఎక్కువే పోస్తానండి. నేను ఏ కూరలో అయినా కొంచెం నూనె ఎక్కువే పోస్తానండి. నూనె ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుంది. నూనె వేడైందండి. జీలకర్ర ఆవాలే వేస్తానండి తాలింపులో. నేను పప్పులోకి మటుకి పప్పులోకి ఆవాలు జీలకర్ర వేస్తానండి. నేను పచ్చని పప్పు సాయమైన పప్పు వేయను. ఆవాలు చిటపట అంటున్నాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ రావాలండి తాలింపులోకి, అప్పుడే కొంచెం టేస్ట్ వస్తుంది. పప్పు తాలింపే టేస్ట్ అండి పప్పులోకి ఏదైనా. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు కొంచెం పప్పు గట్టిగా ఉంది కదండి, తాలింపు వేసుకున్న కళాయిలోనే కొంచెం వాటర్ పోసి నేను వేసుకుంటున్నాను, కొంచెం పలసగా రావడం కోసం పప్పు. మా పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మీకు ఇలా పాలకూర పప్పు వంకాయ ఫ్రై, ఇలా పప్పులోకి ఫ్రై అనే కాంబినేషన్ ఎంతమందికి నచ్చిద్దో నాకు కామెంట్ చేయండి. పప్పు తాలింపు వేసిన కళాయిలోనే మళ్ళీ వంకాయ ఫ్రైకి నూనె పోసుకుంటున్నానండి. చూసారు పప్పు ఎంత బాగుందో చూసారండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. మా పప్పు రెడీ అయిపోయిందండి. నేను ఇంకా వంకాయ ఫ్రై చేస్తాను. ఫ్రైలోకి ఉల్లిపాయలు వేసుకున్నానండి. తాలింపులు ఏమి వేయనండి నేను ఫ్రైలో. ఉల్లిపాయలు వేసా కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం.
ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, అప్పుడే వంకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. వంకాయలు వేసుకున్నాను కదండి, ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు వంకాయలు బాగా మగ్గాలండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, కానీ వంకాయ ఊరికే మగ్గిపోతాయి కదా, అందుకని నేను ఉప్పు ఇంకా వేయలేదు. కొంచెం వంకాయలు మగ్గాక వేస్తాను. కొంచెం ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తానండి. అప్పుడు వంకాయలు మగ్గిపోతాయి కదా, ఉప్పు వేసి మూత వేసి పెట్టేస్తే. వంకాయలు అసలు ఊరికే మగ్గుతాయి కదండి, అందరికీ తెలుసు ఆ విషయం. మధ్య మధ్యలో వంకాయలు కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు అంటుతూ ఉంటాయి. ఫ్రై కదా, అందుకనే మాడిపోతాయండి. ఒక చుక్క వాటర్ కూడా పోయకూడదండి ఫ్రైలోకి. అదే కొంచెం కర్రీలా కలుపుకోవాలనుకుంటే ఒక చుక్క వాటర్ పోసుకోవచ్చు. వంకాయలు మగ్గిపోయినాయండి. మళ్ళీ నేను ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. అట్లా ఒక 5 నిమిషాలకో 2 నిమిషాలకో కలుపుకుంటూ ఉండండి. సిమ్లో పెట్టేసుకున్నానండి నేను, వంకాయలు మాడకుండా ఉండటం కోసం. మరీ కలిపితే కూడా చెదిరిపోతాయండి వంకాయలు. సుతారంగా కలపాల, కలిపి కలపనట్టుగా కలపాలి. వంకాయలు బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఇంకొక 2 నిమిషాలు కలిపేసుకొని కారం వేసేసుకుందాం. వంకాయలు వేగినాయి కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం తక్కువే పట్టిద్దండి వంకాయ ఫ్రైకి, కొంచెం వేస్తున్నాను నేను. కారం కూడా వేసి బాగా కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేదా మాడిపోయిద్ది. కారం కూడా వేసాం కదండి, కారం పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. వంకాయ కూర అయిపోయిందండి. ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకుందాం. వంకాయ కర్రీ వేరే బౌల్లోకి వేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అయిపోయింది కదా, పప్పు వేసుకొని వంకాయ ఫ్రై వేసుకొని తింటుంటే అబ్బో సూపర్గా ఉంటుందండి. ఈ వంకాయ ఫ్రైలో ఎండి చేపలు వేసుకున్నా బాగుంటుందండి. నాకు ఇష్టం, నేను తింటా. మా ఇంట్లో ఎవరు తినరండి. కూర పప్పు రెడీ అయిపోయిందండి. పప్పు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.